లవ్ స్టోరీలు జనరల్ గా 2 రకాలు ఉంటాయి, లేదా 3 రకాలు అనుకోండి. ఫస్ట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ఇష్టం. సో ఆ లవ్ స్టోరీ ఐదర్ సక్సెస్ఫుల్ అవుతుంది, లేదా సొసైటల్ కారణాల వల్ల లేకపోతే వేరే కారణాలు చేయబట్టి అది లవ్ ఫెయిలియర్ అవుతుంది. ఐ మీన్ సక్సెస్ కాదు. హీర్ రాంజా, లైలా మజ్ను ఇలాంటి స్టోరీలు, పారో దేవదాస్ టైప్స్. బట్ ఈ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టము, ఒకరంటే ఒకరికి ప్రేమ. సో ఇది ఫస్ట్ కేటగిరీ. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ లవ్ స్టోరీలు ఏంటి? వన్ సైడ్ లవ్ స్టోరీలు. రాంజనా మూవీ ఈ కేటగిరీలోకి వస్తుంది, 96 మూవీ ఈ కేటగిరీలోకి వస్తుంది. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఎవరో తెలియదు. అమ్మాయి ఐడియాతోనే అబ్బాయి అనేటోడు ప్రేమలో ఉంటాడు. వీళ్ళకి 1-on-1 ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఉన్నా కూడా అదేదో ఫ్రెండ్ లెవెల్లో లేకపోతే ఏదో అక్వైంటెన్స్ లెవెల్లో ఉంటది. ఒక లవర్ లెవెల్లో వీళ్ళు అమ్మాయిని ఎక్స్పీరియన్స్ చేయరు. అమ్మాయి అంటే ఒక ఐడియా వీళ్ళ బ్రెయిన్ లలోనే ఫామ్ అయి ఉంటది. ఆ ఐడియాతోని వీళ్ళు లవ్ లో పడిపోతారు అన్నట్టు. అండ్ ఇన్ఫాక్ట్ మోస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీలలో అసలు అమ్మాయి అవసరమే ఉండదు. అమ్మాయి ఐడియాలనే వీళ్ళు బతికేస్తా ఉంటారు. 96 అనేది దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మూడో కేటగిరీ ఉంటది. ఇది కొంచెం కొత్త, చాలా రేరు అండ్ చాలా మందికి తెలియదు ఇది. అదేంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉంటది. అమ్మాయి కూడా అబ్బాయితో ఫ్రెండ్లీగానే ఉంటది. కానీ ఏ పాయింట్ లో కూడా అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం ఉండదు. ఐ మీన్ లవ్ ఉండదు. యాజ్ ఎ ఫ్రెండ్ హ్యాంగ్ అవుట్ గానీకి, చిల్ గానీకి ఓకే. బట్ ఒక పార్ట్నర్ లాగా లేకపోతే లవర్ లాగా అమ్మాయి ఏ పాయింట్ లో కూడా అబ్బాయిని ఊహించుకోదు. ఆ విషయం అమ్మాయి అబ్బాయి కూడా చెప్తది. కానీ అబ్బాయి అనేటోడు పిచ్చోడు, మూర్ఖుడు, వానికి తప్పది. వాని బతుకే ప్రేమించనీకి సావనీకున్నది. సో వాడు పడతాడు, ప్రేమలో పడతాడు. హ్యాండిల్ చేయగలుగుతాను అని అనుకుంటాడు అబ్బాయి. కానీ ఒక పాయింట్ తర్వాత వెరీ క్లియర్ అయిపోతుంది ఆడు హ్యాండిల్ చేయలేడు అని. సో నడిచిన రోజులు కలిసే ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంది కదా, నీడు హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఆ ఎవడో మాట్లాడనీకున్నాడు కదా అని అమ్మాయి అనుకుంటా ఉంటది. బట్ అమ్మాయి క్లియర్ గానే ఉంటది. సో ఏదో పాయింట్ లో ఇలా జర్నీ అనేది ఎందుకు వస్తుంది. అమ్మాయి హ్యాస్ టు మూవ్ ఆన్. కానీ ఈడు మొగోడు అనేటోడు మూవ్ ఆన్ కాలేడు. సో వాడు ఒక ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉంటాడు అన్నట్టు. వాడు సావలేడు, బతకలేడు. కానీ అట్లా అని రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయలేడు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి వాడిని లైఫ్ లో చాలా ప్రొఫౌండ్ గా షేప్ చేస్తుంది. వాళ్ళు కలిసి ఉండే అన్ని రోజులు ఆ అమ్మాయి వీడి లోపల చాలా మార్పులు చేస్తుంది అనమాట. అమ్మాయి తెలిసి చేస్తావు తెలియక చేస్తావు మనకు తెలియదు. కానీ అబ్బాయి అనేటోడు కంప్లీట్ గా మారిపోతాడు ఈ జర్నీలో. సో వాడి ఫ్రెండ్స్ వాడిని గుర్తించలేరు, వాడి పేరెంట్స్ వాడిని గుర్తించలేరు. అండ్ విచిత్రంగా చాలా కేసెస్ లో ఈ జర్నీలో అబ్బాయి అనేటోడు బెటరే అవుతాడు. ఐ మీన్ సొసైటల్ లెవెల్లో రెస్పాన్సిబుల్ అవుతాడు, సెట్ అవుతాడు. సో సొసైటీ ప్రకారం వాడు సెట్ అయిపోతాడు. కానీ ఆ డూమ్స్ డే హిట్ అయిన రోజు అమ్మాయి వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాడు ఏడుకోవాలి. చచ్చిపోయినా సుకూన్ ఉండదని వానికి తెలుసు కదా, ముక్తితో నైమిల్నే వాలియే. సో అట్లా ఎగ్జిస్ట్ అవుతుంటాడు అన్నట్టు. అండ్ ఒక పాయింట్ తర్వాత ఏ స్టేజ్ కి వస్తాడంటే అదే అమ్మాయి మళ్ళీ వాడి లైఫ్ లోకి వచ్చినా గానీ వాడు యాక్సెప్ట్ చేసే స్టేజ్లు ఉండడు. ఇవన్నీ పాయింట్లకి బియాండ్ వెళ్ళిపోతాడు. సామాజికంగా వాడి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ఉంటాడు. కానీ యాజ్ ఎ హ్యూమన్ ఆడు బతికి లేడు, గాన్ అవుట్ అంతే.